వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కంటిన్యూస్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ రాష్ట్రం 4 సంవత్సరాలు నంబర్ 1 స్థానంలో కంటిన్యూగా ఉండింది. అంటే కారణం ఏంటి? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానాల వలన అనేక కంపెనీలు ఏపీకి తరలి వచ్చాయి. ఎగ్జాంపుల్ అదే విశాఖపట్నం 2 టైర్ సిటీగా ఉండేది. 1 టైర్ సిటీగా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి, ఐటీ రంగాన్ని పెంపొందించడానికి 27,000 ఉద్యోగస్తులు మాత్రమే కలిగినటువంటి ఐటీ రంగంలో మేము వచ్చిన తర్వాత, మేము తెచ్చిన కంపెనీల తర్వాత 80,000 ఉద్యోగస్తులు ఐటీ ఇండస్ట్రీలో విశాఖపట్నంలో కొలువుదీరారు. అంటే అది మేము తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్కి ఉదాహరణగా చెప్తున్నాం. మూడవది అనేక కంపెనీలకు ఇచ్చారు. ఇది పక్కన పెడితే బాలశౌరి గారికి ఇవ్వడం ఏంటి? బాలశౌరి గారి కంపెనీకి ఇవ్వడం ఏంటి? ఒక సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి ఇవ్వడం ఏంటి? ఇది దోచుకోవడం, డైరెక్ట్ గా దోచుకోవడం. ఆయన టీజీ విశ్వప్రసాద్ విశ్వ ప్రయత్నం చేశారు అప్పుడు టికెట్ కోసం కూడా. బట్ అది మన బీజేపీకి వెళ్ళిపోవడంతో ఆయనకి టికెట్ రాలేదు. పవన్ కళ్యాణ్తో సినిమాలు తీశారు కదా, అనుభవం ఉంది కదా, ఆయనకి వ్యాపార అనుభవం ఉంది కదా. అదే ప్రజలకు చెప్పాలని నా తాపత్రయం. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థని పాలు పెరుగు అమ్ముతున్నామని పెట్టి చిత్తూరు డైరీని చంపేసి దాని స్థానంలో దీన్ని తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలకి దాని షేర్లు అమ్ముకున్నాడు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఈరోజు కొంత షేర్లు తను అమ్మేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాకేమనిపిస్తుందంటే ఈ లూలు అనేటటువంటి పేరుతోటి మళ్ళీ కొత్త పెట్టుబడులు ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి బినామీ పేరులతో పెట్టబడుతున్నాయి. లూలు అనే బినామీ పేరులతో అనేది ఇది డౌట్ కాదు, ఇది చాలా క్లియర్ గా కాదు సార్. మీరు సీరియస్ గా దీన్ని మీరు ఒక్క నిమిషం సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. హెరిటేజ్ ని ఎన్ని వేల కోట్లకు అమ్మింది మీకు తెలుసు కదా. హెరిటేజ్ సంస్థని, హెరిటేజ్ షేర్లు. అవును, భువనేశ్వరి గారే నాకు కొంత షేర్లు అమ్ముకుంటే, కొన్ని 2% షేర్లు అమ్ముకుంటే 1,000 కోట్ల రూపాయలు వచ్చేస్తాయి నాకని ఆవిడ చెప్పింది. అంటే ఆ షేర్లని ఎంతకు అమ్మింది ఏంటి అనేది అది మనం అందరం చూసాం. సో అక్కడ పెట్టుబడులు వెళ్ళిపోయాయి కాబట్టి, అక్కడ క్యాష్ లిక్విడేట్ అయిపోయింది కాబట్టి, కంపెనీలో ఉన్న షేర్లు తరిగిపోయాయి కాబట్టి లూలు అనేటటువంటి కంపెనీకి అప్పనంగా పప్పు బెల్లాల్లాగా స్థలాలని కట్టబెట్టి దానిలో దొడ్డిదారిలో ఈ షేర్లని పొందుతున్నారు అనేటటువంటి అనుమానం ఉంది, బట్టబయలవుతుంది, చాలా క్లియర్ గా కనపడుతుంది. రెండవది, నువ్వు ఈ లూలుకి తీసుకుంటే మరి నాకు ఇవ్వవా అని పవన్ కళ్యాణ్ అడుగుతారు కదా. అవును, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి అన్ని కొట్టేస్తా ఉంటే డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదా. కాబట్టి బాలశౌరి గారిని అడ్డం పెట్టి తీసుకుంటున్నారు అనేటటువంటి అనుమానం కూడా బలపడుతుంది. రెండవది, వారి నిర్మాతకు కూడా ఇవ్వడంలో కూడా ఇదే కారణం అయి ఉండొచ్చు అనేటటువంటి అనుమానం కూడా రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. ఇది వాస్తవం. మూడవది, ఏపీని డెవలప్ చేసింది ఎవరు? ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. 2004 తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014 వరకు అధికారంలోకి రాలేదు. ఈవెన్ తెలంగాణలో లేడు, ఆంధ్రప్రదేశ్లో లేడు. మరి దాదాపుగా 10 సంవత్సరాలు అప్పుడు లేడు. లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను డెవలప్ చేసింది లేదు, పెట్టుబడులు వచ్చింది లేదు. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏపీ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ సాధించి పెట్టినటువంటి పెట్టుబడులు కానీ అభివృద్ధి కానీ శూన్యం. చంద్రబాబు గారి పరిపాలనలు అనేది వాస్తవం, కనపడుతున్నటువంటి వాస్తవం. 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి. 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 5 సంవత్సరాల్లో దమ్మిడి పెట్టుబడులు రాలేదనేది మనకు కనపడుతున్నటువంటి సత్యం. మరీ ముఖ్యంగా చెప్తున్నటువంటి అమరావతిలో ఈ రోజుకి ఒక బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు, కనపడుతుంది మనకి. మరి పెట్టుబడులు తేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కంపెనీలు వస్తున్నాయని మనం నమ్మాలా? ఇవి అన్నీ కూడా క్విట్ ప్రోకో కింద వారి కట్టబెడుతున్నటువంటి వ్యవస్థలుగా, ఆ పెట్టుబడులుగా కనపడుతున్నాయి. విశాఖ లాంటి నగరంలో, విజయవాడ నడి బొడ్డులో ఆర్టీసీని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య. 20-30 సంవత్సరాల క్రితం కేటాయించినటువంటి 100 సంవత్సరాల ముందు ఆలోచించి ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఇస్తే ఇవాళ ట్రాఫిక్ రద్దీతోటి చాలా ఇరుకు ప్రాంతంగా అది మారిపోయింది. ఆ ప్రాంతానికి మళ్ళీ మాలును తీసుకొచ్చి ఆర్టీసీకి స్థలం లేకుండా చేస్తే, ఎక్కడో ఆర్టీసీని తీసుకెళ్లి పెడితే అక్కడికి మళ్ళీ ప్రజలు వెళ్ళాలంటే ఎంత అసౌకర్యం ఉంటుంది. సో ఇది ప్రజల్ని మోసం చేయడం, ప్రజల్ని వంచడం. కాబట్టి ఇది ఖచ్చితంగా విరమించుకోక తప్పదు.